నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. దిస్ ఇస్ సునీత. నిజాం కాలంలో నిర్మించిన భవనంలోనే కొనసాగుతున్న మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరి ప్రమాదపు అంచుల్లో కొనసాగుతున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నూతన కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేపిస్తానని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిజాం నవాబ్ కాలంలో శిస్తు వసూలు కొరకు నిర్మించిన భవనంలోనే నేటికి మహబూబాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతోంది. కాలక్రమేణా ఆ భవనం శిథిలావస్థకు చేరి పై స్లాబు పెచ్చులు ఊడి కింద పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందోనని భయం గుప్పిట్లో ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం కాలంలో శిస్తులు వసూలు కొరకు నిర్మించిన భవనంలో నేటికి తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతోందని, కాలక్రమేణా ఆనాడు నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుందని, ఏ క్షణాన ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు ఎమ్మెల్యే మురళీనాయక్. 1959 సంవత్సరంలో నిర్మించినటువంటి బిల్డింగు వాస్తవానికి శిథిలావస్థలో ఉంది. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిచి ఒకసారి బిల్డింగ్ చూడండి అంటే ఈరోజు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని సందర్శించడం జరిగింది. చాలా పురాతనమైన బిల్డింగ్. ఇప్పుడే శిలాఫలకాన్ని కూడా చూశాను. అది ఇంచుమించు మన నిజాం కాలం నాడు వాడు జాగీర్దారుల వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ పన్నులు వసూలు చేయడానికి కట్టినటువంటి ఈ బిల్డింగు ఎంఆర్ఓ ఆఫీసు శిథిలావస్థలో ఉంది. అందుకే వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఒక మ్యాప్ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు పోయి ఒక ఎంఆర్ఓ ఏ విధంగా ఇంచుమించు 150 సంవత్సరాలు దాటినటువంటి ఈ బిల్డింగు శిథిలావస్థలో ఉండి రికార్డ్స్ కూడా పెట్టుకునే అక్కడ వ్యవస్థ లేదు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ అమౌంట్ను కూడా శాంక్షన్ చేస్తారని వారికి మాటిస్తున్నారు.